brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. జగన్ మోహన్ రావుతో పాటుగా హెచ్సీఏ సభ్యులందరినీ కూడా అదుపులోకి తీసుకుంది సిఐడి. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్ట్ మేరకు సిఐడి ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరించారని ఆయనపై అభియోగాలున్నాయి. 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని లేదంటే మ్యాచ్లు జరగనివ్వమని బెదిరించినట్లుగా ఆరోపణలున్నాయి. వ్యక్తిగతంగా తనకి 10% టికెట్లు కేటాయించాలని కూడా జగన్మోహన్ రావు పట్టుపడినట్టుగా ఆయన మీద ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లక్నో మ్యాచ్ లో వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేసింది హెచ్సీఏ. హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని, మ్యాచ్ వేదికలు మార్చాలని బీసీసీఐని కోరింది ఎస్ఆర్హెచ్. వివాదం నేపథ్యంలో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. ప్రాథమిక విచారణలో అది నిజమే అని తేలడంతో ఇప్పుడు రంగంలోకి దిగింది సిఐడి. మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్ లో మరింత సమాచారం అందించేందుకు అందుబాటులో ఉన్నారు. విజయ్, మొత్తం హెచ్సీఏ సభ్యులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది అండ్ జగన్మోహన్ రావుని అరెస్ట్ చేశారు. ఏం జరగబోతోంది? ఇప్పుడు వీళ్ళందరినీ విచారించబోతున్నారా? ఏంటి సినారియో ఏంటి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన వివాదం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరించినట్లు ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటిపైన తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించి విజిలెన్స్ ఎంక్వైరీ ఆ రోజు ఎస్ఆర్హెచ్ కార్యాలయానికి వెళ్ళింది. అక్కడ జరిగినటువంటి మెయిల్ కన్వర్జేషన్ కావచ్చు, జగన్మోహన్ రావును కూడా విచారించింది. అయితే విజిలెన్స్ ఎంక్వైరీలో ప్రాథమిక దర్యాప్తులో జగన్మోహన్ రావు 10% టికెట్స్ తనకు పర్సనల్గా కావాలి, 3000 టికెట్లకు పైగా తనకు కావాలంటూ ఆయన చేసినటువంటి ఒత్తిడి వల్లే వాళ్ళు అవసరమైతే ఫ్రాంచైజీ ఇక్కడి నుంచి అంటే ఎక్కడైతే హోమ్ గ్రౌండ్ ఉందో ఉప్పల్ క్రికెట్ స్టేడియం నుంచి అవసరమైతే వైజాగ్ వెళ్ళిపోతామంటూ వాళ్ళు బీసీసీఐకి లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అయితే విజిలెన్స్ ఎంక్వైరీలో జగన్మోహన్ రావుతో పాటుగా హెచ్సీఏ కమిటీ అంతా కూడా పూర్తి స్థాయిలో బెదిరింపులకు పాల్పడిందన్న ఏదైతే సమాచారం కావచ్చు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిందో దాని మేరకు సిఐడి కేసు రిజిస్టర్ చేసింది. దీంట్లో థ్రెటనింగ్తో పాటుగా కొంత ఏదైతే ఈ 420 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు. సిఐడి నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ప్రస్తుతం జగన్మోహన్తో పాటుగా హెచ్సీఏ గవర్నింగ్ బాడీలో ఉన్న 6 సభ్యులను కూడా ప్రస్తుతం సిఐడి అదుపులో తీసుకుంది. ప్రస్తుతం వాళ్ళు విచారణ చేస్తున్నారు. గతంలో ఎస్ఆర్హెచ్ లక్నో హైదరాబాద్లో ఎక్కడైతే మ్యాచ్ జరిగిందో ఆ మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీస్కి పూర్తిగా తాళాలు వేసి టికెట్లకు సంబంధించి ప్రెజెంట్ చేశారు. వచ్చే మిగిలిన మ్యాచ్లో ఖచ్చితంగా తమకు 10% ఎక్స్ట్రా టికెట్స్ తనకు ఇవ్వాలంటూ హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో జగన్మోహన్ రావు మెయిల్ చేయడం, దాంతోపాటు ఆయన ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరించినట్టు విజిలెన్స్ విచారణ తేలిన నేపథ్యంలో ప్రభుత్వం సిఐడి ద్వారా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది. దాంట్లో భాగంగా ప్రస్తుతం జగన్మోహన్ రావుని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. గత 2 రోజుల నుంచి హైదరాబాద్లో లేరని చెప్పి సిఐడి అధికారులు ఇప్పుడు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నాక ఆయనతో పాటుగా హెచ్సీఏ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నింగ్ బాడీలో ఎవరైతే ఉన్నారో 6 సభ్యులను కూడా ప్రస్తుతం అదుపులో తీసుకొని విచారణ చేయబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కొంత సీరియస్గా తీసుకుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి కొంత ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్గా రెస్పాండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోకూడదన్న నిబంధనతో విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి దాని ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు సిఐడి కేసు రిజిస్టర్ చేసి ప్రస్తుతం జగన్తో పాటుగా మిగతా సభ్యుల్ని అదుపులోకి తీసుకుంది. ఈరోజు సాయంత్రం వరకు విచారించి రేపు రిమాండ్ చేస్తారా లేకపోతే ఈ కేసులో ఏం జరుగుతుంది మాత్రం కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్.